రంగారెడ్డి పట్టణంలోని ఇందిరా కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ పబ్బ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు మీనానాథ్ శర్మ పర్యవేక్షణలో ఉమామహేశ్వర కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ తరపున భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక కౌన్సిలర్ వెంకట రమణ దంపతులు మరియు రమేష్ సింగ్ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోరాహోరీగా జరిగిన లడ్డు వేలంపాటలో తాండ్ర సుభాష్ 20,116 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు విఠ్ఠల్ రెడ్డి, కార్యదర్శి సుప్పాల శ్రీనివాస్, హనుమాన్ యువజన విభాగం అధ్యక్షులు శివ, గంగా నర్సరీ ఐసి మోహన్, ఆలయ ఫౌండర్ మెంబర్ ఎస్ బాలకిషన్, అధ్యక్షులు వీరేశం, మాజీ కౌన్సిలర్ ఉదయశ్రీ, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, స్థానిక నాయకులు శ్రీధర్ మహేంద్ర, మల్లేష్, శివకుమార్, ఆనంద్ రావు, సుప్పాల నర్సింలు, సుప్పాల ఆంజనేయులు, ఆలయ కమిటీ సభ్యులు కృష్ణ, డి జయరాం, సంగమేష్, మహేందర్, అనిల్, బబ్లు, సాయి సుశీల్ ఠాగూర్, నరేందర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, సుప్పాల అశోక్, మురళి, కార్తీక్, యాదగిరి, పెంటయ్య, ఆంజనేయులు లక్ష్మీనారాయణ, తాండ్ర రాజు సుమన్, మారుతి, సురేష్, జగదీష్, అనిల్, బాను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ నమః. మహారుద్ర హనుమద్దేవతాభ్యో నమః.
ఈ గుడిలో స్వామివారి అనుగ్రహం చాలా ఉన్నది. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా, నేను ఈ గుడికి -0తో వచ్చాను. ఈ గుడికి నేను అక్కడ సరస్వతి గుడికి ఇక్కడికి నేను -0 ఇట్లా బతుకుతో నాకు తెలియదు. భగవంతుని అనుగ్రహం వలన అమ్మవారి గుడి దొరికింది నాకు మంచిగా. ఆ తర్వాత 3 ఏళ్ళకు నాకు వచ్చి అడిగారు, అయ్యా ఇప్పుడు చేయండి అని చెప్పారు. మొదలుపెట్టారు, చేసిన. నేను పైసా గురించి ఆలోచించలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఇక్కడ ఎవరైతే విశ్వాసంగా భక్తితో స్వామిని దండం పెట్టుకుంటారో, ఏ కల్మషం లేకుండా నేను ఈ గుడికి ఉన్నానన్న వారికి ప్రత్యక్షంగా భగవంతుడు తప్పకుండా కరుణిస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కూడా. నేను ఎంతో అనారోగ్యంతో వచ్చాను ఇక్కడికి, అంత ఆరోగ్యవంతునైనాను. అమ్మవారి గుడి కాడ ఇక్కడ నాకు మొట్టమొదటి గురి స్థానం నాకు ఇచ్చింది అమ్మవారి బలము. ఇక్కడ ఇచ్చింది అమ్మ. తర్వాత నాకు ఆంజనేయ స్వామి, శివుడు. ఆ తర్వాత ఇక్కడ శివుడు రేకుల కింద, శివుడు నంది, పార్వతీమాత ఎప్పుడు ఎండకు ఎండేవారు, తడిసేవారు, చలికొనికేవారు అనిపించింది. అయ్యా శ్రీనివాస్ గారు మొట్టమొదటి మాట్లాడింది ఈయనతో, శ్రీనివాస్ గారితో, అయ్యా నాయన ఈ గుడిని మనం పెద్ద అయ్యేద్దామన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఎవరు రారు మంత్రులు, ఇవన్నీ మనకెందుకు కానీ. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. మళ్ళీ 2వ సంవత్సరం అడిగాను, అట్లా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం పట్టుబట్టాను. నేను అన్నాను, ఇది అయిందాక నేను ఎటువంటి కార్యక్రమంలో నన్ను విశ్వాసం పెట్టుకోండి, తప్పకుండా మీ నీడలాగా మీ ఎంబడే ఉంటాడు. గుర్తు మన కర్పంలో మన నీడనే, దేవుడు మన నీడనే. కాబట్టి మనం ఎటుపోతే మన భగవంతుడు మన ఎంబడి ఉంటారు. మంచి చెయ్యండి, 10 మంది మేలు కోరండి. ఎవరైతే 10 మంది మేలు కోరతారో తప్పకుండా వారు శుభం కలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇందిరా కాలనీలో శివాలయం ఏర్పాటు చేసి ఇప్పటి నేటికి 12 ఏళ్ళు జరుగుతుంది. 12 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి కళ్యాణం ఏర్పాటు చేసేప్పటి నుంచి మా దగ్గర 12 ఏళ్ళ నుంచి శివపార్వతుల కళ్యాణం చేస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున. సేమ్ అదే 12 ఏళ్ళ నుంచి మేము ఇది ఒక ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే ఈరోజు కూడా ఇందిరా కాలనీలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దీనికి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు. అందరూ హిందూ ధర్మాన్ని పాటించి వాటిని గౌరవించాలి, మన మతాన్ని పూజించాలి, ఇతర మతాలను గౌరవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకందరికీ ధన్యవాదాలు. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 1982లో మా నాన్నగారి ఆధ్వర్యంలో అప్పటి కమిటీతోటి ప్రారంభమైన ఈ హనుమాన్ టెంపుల్ దినదినాద అభివృద్ధి పొందుతూ 12 ఏళ్ల కిందట ఉమామహేశ్వరం స్థాపించడం జరిగింది. గత 3 సంవత్సరాల కిందట దివంగత దామోదర్ గారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము కూడా ఈ నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. గుడి అధ్యక్షుడు విఠలరెడ్డి గారు, సెక్రటరీగా సుప్పాసన నేను, అలాగే కోశాధికారిగా సుప్పా వీరేశం గారు, అలాగే తదితర మా టీము. 5 సంవత్సరాల నుంచి మేము ఏం చేసినాం అనేది ప్రత్యేకం తెలుస్తుంది. మేము లేకముందు కూడా ఫస్ట్ టైం చేసిన జగ్గారెడ్డితో మొదలుకొని మొన్న లాస్ట్ టైం చనిపోయిన దివత టేకుల కృష్ణన్న వారి కూడా ప్రతిసారి మా నరసింహన్న గారు ఎస్టిమేషన్ వేయించి కొటేషన్ పంపించి ఎన్నిసార్లు చేసినా 10 సార్లు అది ఫెయిల్ అవుతూ మొత్తం మీద మన గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారు వడ్డే వీర